మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా రామయ్య గారు, మ్యాంగో రేట్ ఆల్సో డౌన్. అవునన్నా, మామిడికాయల ధరలు బాగా తగ్గిపోయాయి. జ్యూస్ ఫ్యాక్టరీలో ముందు ప్రధానంగా మ్యాంగో పల్ప్కి అత్యధిక ప్రాధాన్యత ఉండేది, కానీ 2 సంవత్సరాల కాలంగా మ్యాంగో పల్ప్ యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అమ్మడం లేదు మ్యాంగో పల్ప్. దాని తోడు ఈసారి మామిడికాయలు విపరీతంగా రావడం, ధర బాగా తగ్గిపోయింది. మ్యాంగో పల్ప్ యొక్క ధర మరింత తగ్గింది. జగన్ రెడ్డి గారు, అన్నా ఎంపీఎల్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times యాక్షన్ వేస్తే ఎలా ఉంటుంది? అది కొంచెం కష్టం అన్నా. ఉదయం 6 గంటల నుంచి యాక్షన్లు వేస్తున్నారు, మళ్ళీ సెకండ్ టైం అంటే కొంచెం కష్టమే. ఇక రాజేంద్ర గారు, అన్నా మార్కెట్లో రేట్స్ చేంజ్ అవుతాయి, బట్ గొర్రెంకొండలు మాత్రం కావు. ఇక మన మరొకటి పరిశీలిస్తే పీవీపీపీ గారు, ఫిబ్రవరిలో హెవీ ప్లాంటేషన్ చెప్పినాను, దానికి అందరూ నువ్వు నాడుతున్నావేమో అందుకే హెవీ ప్లాంటేషన్ అని చెప్పినారు. నిజమే, నాకు కూడా గుర్తుంది. ఇప్పుడు ప్లాంటేషన్ ఆల్ ఇండియాలో 20% ప్లాంటేషన్ జరుగుతుంది. ఇప్పుడు నాటే వాళ్లకు మంచి రేట్స్ దొరికే అవకాశం ఉంది. చాలామంది జూలై 15వ తేదీ నుంచి నాటాలని అనుకుంటున్నారు. ఈ సంవత్సరం 2020లో కూడా మే జూన్లో నారు పోలేదు. అందుకే ఆగస్టు చివరి నుంచి సెప్టెంబర్ చివరి వరకు రేట్స్ బాగా ఉన్నది. చాలామంది టమోటా కింగ్స్ ఇప్పుడు ప్లాంటేషన్ చేస్తున్నారు. దీనికి శ్రీనివాస్ గౌడ్ గారు, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి లా మాట్లాడపోతున్నారు. ఊరుకో స్వామి, ఎందుకు ఆశలు పెడతావు? 2 lakhs లాస్ ఇప్పుడే. అయితే ఒక్క విషయం అన్నా, ప్లాంటేషన్ ఆల్మోస్ట్ జరిగిపోయింది. ఇకపై జరగబోయే ప్లాంటేషన్ తక్కువగానే ఉంటుంది. భూమి లేదు మెయిన్ చేయడానికి. అయితే ఈ సందర్భంలో మనము అనంతపురంలో కూడా ప్లాంటేషన్ ఉంది, అది లెక్కలు వేసుకోవాలి. రానున్నది వర్షాకాలం, ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. నిన్న సంవత్సరం మా అనంతపురంలో 4 లక్షల స్టాక్ ఇక్కడ చేరుతుంది అనుకున్న సమయంలో భారీ వర్షాలు పడటం, అక్కడ టమోటాలు డ్యామేజ్ అవ్వడంతోనే మన వైపు టమోటాలు అమ్మాయి. కాబట్టి ఇప్పుడు చెప్పలేము. బట్ ఒకటి మాత్రం వస్తుంది, ప్లాంటేషన్ ఇప్పుడు చాలా వరకు జరిగిపోయింది. ఇక అది మళ్ళీ సిద్ధం కావాలంటే 2-3 ఒక సమయం పడుతుంది. కాబట్టి ఇప్పుడు ప్లాంటేషన్ చేసే భూమి తక్కువగానే ఉంటుందన్నది నా అభిప్రాయం. మరి వాస్తవం ఎంత మేరకు మీరే చెప్పాలి అన్నదాతలు. అన్నా మరో ఫిబ్రవరిని తలపిస్తుందన్న మా మొలకల చెరువు ఏరియాలో ఉదయ్ మోహన్ రెడ్డి గారు. ఫిబ్రవరి అంటే అప్పటి ధరలా ఏమా కొంచెం క్లారిటీ లేదు, విషయం చెప్పింటే మీరు బాగుండేది. అన్నా టమోటాలు జూన్ 20 తర్వాత కొంచెం వెలుగు రావచ్చన్న సుదర్శన్ నాయక్ గారు. టమోటాలు ఎప్పుడు కూడా ఎల్లకాలం ఒకేనట్టు అమ్మవన్నా. మంచి రేట్లు వస్తాయి, మంచి రోజులు వస్తాయి. అది ఎప్పుడు అనేది మాత్రమే అర్థం కాకుండా ఉంది. అన్నా మావి ఇంకా 10 రోజుల్లో స్టార్ట్ అవుతుంది, రేట్స్లో చేంజ్ ఉంటుందా? కుమార్ గారు, దీనికి దేవేంద్ర గారికి, మావి కూడా 10 రోజులు వస్తాయి, నమ్మకం అంతే, వేచి చూడాలి, అదృష్టం ఉందా లేదా అని ఆయన కామెంట్ పెట్టారు. ఇక బసవేశ్వరరెడ్డి గారు, సయ్యద్ భాయ్, మీరు కొంచెం ఉత్తర భారత వ్యాపారస్తులు ఇంకా ఎప్పుడు వస్తారనేది కొంచెం తెలుసుకోండి. ఏదేమైనా జూలై నెలలో మీరు చెప్తారు ఈ ధరలు ఈ సంవత్సరానికి సువర్ణాక్షరాలతో లిఖించుకోవాలని. మీ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం వాళ్ళు వస్తారు, ధరలు వస్తాయి. ఉత్తర భారతంలో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల్లో మన టమాటాలు పడుతున్నాయి, కానీ మధ్యప్రదేశ్ నుంచి ఇవే ప్రాంతాల టమాటాలు వస్తున్నాయి. ఢిల్లీలో కూడా లోకల్ టమాటాలు ఉన్నాయి. అయితే ఢిల్లీ వ్యాపారస్తులు ఇప్పటికీ వచ్చి ఉండాల్సింది, వారు టీవీఎస్ బాబు గారు చెప్పినట్లు. మరి బాబు చెప్పి ఇప్పుడు రాలేదు, కానీ జూన్ తొలి లేదా 2వ వారంలో వారు ఖచ్చితంగా వస్తారని టీవీఎస్ బాబు ఘంటాబద్ధంగా చెబుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. బట్ ఈ సంవత్సరంలో జూలైలో సువర్ణాక్షరాలతో లిఖించబడే రేట్లు ఓకే, చాలా బాగుందన్న. ఎవరి వృత్తి వాళ్ళు చేసుకుని పోతే ఇవాళ టమోటాకు ఈ గతి వచ్చేది కాదన్న. టమోటా రైతుల్ని మించి ప్లాంటేషన్ చేశారు ఇతరత్ర ప్రజలు. వాళ్ళ వల్లే మాలాంటి టమోటాలు నమ్ముకున్న రైతులు తొందరగా కోలుకోలేని దెబ్బ పడుతుంది. కనీసం పెట్టుబడులు కాదు కదా, కోత కూసిన కూలీ ఖర్చులు కూడా రావట్లేదన్నా. ఎలా పిల్లల్ని చదివించాలి? స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి. శ్రీలక్ష్మి గారు, సోదరి, కులవృత్తులన్నీ ఎప్పుడో నశించిపోయామ్మా. అన్నీ ఏ వృత్తిని అందరూ చేస్తున్నారు, ఈ వృత్తి ఆ వృత్తిని కాదు. అయితే చాలా ఆవేదన పడుతుంది. మీరు పిల్లలు ఎలా చదివించాలి? పాఠశాలలు ఓపెన్ అవుతున్నాయని కామెంట్ పెట్టారు. మీకంతా మంచి జరగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
ఇక మనం మరొకటి పరిశీలిస్తే అశోక్ రెడ్డి గారు జూన్ ఎండింగ్, చాలా కాలం తర్వాత వచ్చా బ్రో, వెల్కమ్ టు మై ఛానల్. జూన్ ఎండింగ్ జూలైలో మంచి రేట్స్ వస్తాయన్న డోంట్ వరీ మై డియర్ ఫ్రెండ్స్, వీ విల్ హోప్. నమ్మకం పెట్టుకోండి, ఖచ్చితంగా జూన్ చివరిలో జూలైలో మంచి ధరలు వస్తాయని అన్నదాతలకు భరోసా ఇస్తున్నారు అశోక్ రెడ్డి గారు. ఢిల్లీ ప్రసాద్ గారు, అన్నా మాది పలమనేరు, నా అనుభవం 24 సంవత్సరాలు. పలమనేరు టమోటా నో సేల్ పడింది ఈరోజన్నా. పిల్లలకి స్కూల్ ఫీజు, వడ్డీ, బ్యాంకుల ఫోర్సు, మిగతా ఖర్చులు దిక్కు తోచడం లేదు. పిల్లల స్కూల్ ఫీజులు, వడ్డీలు, బ్యాంకుల ఒత్తిడి, ఇతరత్ర ఖర్చులు, ఇంటి ఖర్చులు అనుకోండి, దిక్కు తోచడం లేదు. వాస్తవమే, టమోటా పరిస్థితి మరి దారుణంగా ఉంది. ఈ ధరలు అమ్మితే చాలా కష్టం. అన్నా ఒక ఎకర టమోటాకు 1 lakh rupees చొప్పున 1,00,000 ఏకర్స్కి 1,00,000 కోట్లు నష్టమవుతుంది. యశ్వంత్ రెడ్డి గారు, నిజం, వాస్తవం ఇది. ఎకరాకి 2 లక్షలు ఖర్చు అవుతుంది, 1,00,000 రూపాయలు తిరిగి వస్తుంది అని యశ్వంత్ రెడ్డి గారు ఒక ఛానల్ మాట చెప్పారు. చూద్దాం. ఇక 240 కూడా వెళ్ళిందన్న బొబ్బులో, ఏది పేరు రావట్లేదు అన్న, ఎక్కడన్నా ఒక లాంటి వేసి ఉంటారన్నా. నేనేది 230 చెప్పాను, 240 మేబీ పడి ఉంటుంది. ఇక శ్రీకాంత్ రెడ్డి గారు, సయ్యద్ భయ్యా, పాలకులకు రైతు సమస్యలు పట్టవు, రైతులే ఆలోచించుకోవాలి ఏం చెయ్యాలో. ఇప్పుడు టమాటా పరిస్థితి కారణం ఏమిటి, ఓ మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకుందాం. తప్పకుండా శ్రీకాంత్ రెడ్డి గారు అరేంజ్ చేయండి, నేను ఖచ్చితంగా వస్తాను. దీనికి ఒక రిప్లై కామెంట్ వచ్చింది. హెవీ ప్లాంటేషన్ ఇన్ ఆల్ స్టేట్స్, అన్ని రాష్ట్రాలు కూడా భారీగా ప్లాంటేషన్ చేశారు అని ఆయన రిప్లైకి అర్థం, ప్రభుత్వాలు కూడా ఏమి చేయలేవు, తలగమించిన భారం చూడండి. మామూలుగా విపరీతమైన ప్లాంటేషన్ చేశారు, ప్రభుత్వం కూడా ఏమి చేయలేని స్థితి అని ఆయన కామెంట్ యొక్క ఉద్దేశం అని నేను అనుకుంటున్నాను. ఇక మనం మరొకటి పరిశీలిస్తే వెంకట సత్య గారు, మహానుభావులు వాజ్పేయి గారు విలువల గల వ్యక్తి, నెహ్రూ గారే భవిష్యత్తులో ప్రధాని కాగల వ్యక్తిని అన్నారంటే ఎంత విశిష్ట గుణం కలవారో అర్థం చేసుకోవచ్చు. ఎస్, నిజమన్నా. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా కాశ్మీర్ సమస్య పైన అంతర్జాతీయ వేదికపై మాట్లాడడానికి పంపించిన ప్రతినిధి కాంగ్రెస్ వ్యక్తి కాదు, భారతీయ జనతా పార్టీకి అటల్ బిహారీ వాజ్పేయి గారు. జై హో అటల్జీ. అప్పటి రాజకీయాలు వేరు, కల్మషం లేని రాజకీయాలు, మానవతా విలువలతో కూడిన రాజకీయాలు. కానీ ప్రస్తుత రాజకీయాలు రోత రాజకీయాలు, రచ రాజకీయాలు, నీచ రాజకీయాలు, తుచ్చ రాజకీయాలు. చెయ్యి. ఇక పునీత్ రెడ్డి గారు, హాయ్ సయ్యద్ అన్న, స్కూల్ ఓపెన్ అవుతున్నాయి, టమోటా రేటు వస్తుందా, ఫీజు కట్టాలి కదా. చాలామంది అన్నదాతలు పాపం, ఎందుకంటే మనం ఇంత కష్టపడితే పిల్లల కోసమే, అందరూ పిల్లల ఫీజుల గురించి ఆలోచిస్తున్నారు. భగవంతుడు కరుణించాలి, ఇప్పటికైనా టమోటాలు పుంజుకోవాలి. పిల్లల కోసమేనా, పిల్లలు దేవుడు చల్లని వారి కళ్ళకపడి వెలుగని కరుణాంబులి అన్నట్టు పిల్లల కోసమేనా ఆ దేవుడు కరుణించాలని మనస్ఫూర్తిగా దైవాన్ని ప్రార్థిస్తున్నాను. ఇంకా దీపావళి పండగ దాకా ఇంతే 1 by 1 ప్లాంటేషన్ చేస్తుంటూ ఉన్నారు. ఇది వచ్చింది కామెంట్ ఇది. అన్న 50-60 రేట్లు పెరుగుతాయి అంతే, 300 ఇంకా ఫ్యూచర్లో కూడా. నేను పెద్దగా పెరగకపోవచ్చు, ఒక 50, 100, 60, 100 రూపాయలు పెరగవచ్చు అని చెప్పాను. బట్ చెప్పలేమన్నా, ఎందుకంటే ఢిల్లీ వ్యాపారస్తులు మాత్రం మార్కెట్కు రావడం అంటూ జరిగితే, మధ్యప్రదేశ్ ఢిల్లీలో సరుకులు తగ్గితే మాత్రం టమోటాలకి మంచి రోజులే. బట్ ఢిల్లీ వ్యాపారస్తులు వచ్చే వరకు మనం ఎదురు చూడాల్సిందే. ఇది ఈరోజు మీ కామెంట్ల సమాధాన కార్యక్రమం. ఢిల్లీ ప్రసాద్ గారి కామెంట్ మళ్ళీ గుర్తొస్తుంది. బ్యాంకుల ఒత్తిడి, పిల్లల ఫీజులు, వడ్డీలు, నెలల వడ్డీలు, దినసరి ఖర్చులు తలుచుకుంటేనే భయమేస్తుంది. ఏదేమైనా ఇక రాను రోజులన్నా టమాటా అన్నదాత మంచి జరగాలని ఆ దేవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ భవదేయుడు సయ్యద్ షహతాజ్.